ఆఫ్ చెయ్యను. ఆ బకెట్ తీసుకురావడం కోసం ఎంత దానిలాడుతుంది. చిన్నలు ఈరోజు ఎంత అందంగా ఉన్నదో తెలుసా? చూసారా సార్ డబుల్ యాక్షన్. అది తీసుకురా బకెట్. It was at this moment he knew he fucked up. ఫ్రెండ్స్, ఇలాంటి హస్బెండ్ దొరకడం నాకు అదృష్టం అనుకుంటున్నా నేనైతే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉమా అయితే లోపల ఉంది. యాక్చువల్లీ ఏమైందనంటే తను చాలా రోజుల నుంచి ఒక 4-5 days నుంచి బట్టలు అయితే పిండలేదు. అటు ఇటే కొంచెం ఉంది, అటు అన్నం తినుడు పడుకునుడు అవే ఉన్నాయి. ఇక ఆమెకి బట్టలు అయితే పిండలేదు. ఇక నాకు వేసుకునే ఏం లేదని ఈ డ్రెస్ వేసుకున్నా. సో ఈరోజు నాకు కోపం వచ్చి నేను మార్నింగ్ వచ్చేసరికి ఉన్న బట్టలన్నీ మొత్తానికే నానబెట్టింది. ఈరోజు ఇంకోటి ఏమైందంటే ఇక్కడ వర్షం వచ్చేటట్టు ఉంది, మొత్తం ఉరుములు మెరుపులు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను బట్టలు పిండదని చెప్పి మధ్యాహ్నమే నానబెట్టింది బట్టలన్నీ. అవి ఇంకా పిండలేదు. ఇప్పుడు పోయింది, ఒక 2 minutesలో వాష్రూమ్లో పోయింది. సో మనం చూద్దాం రండి ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఒక పక్క తీసుకొచ్చి బయట పెట్టింది. నేను తీస్తుందా? ఎందుకు రాదు? బయట పకెట్లు తీసుకొచ్చి తండ్లాడుతుంది. ఆఫ్ చెయ్యను. ఎందుకు ఆఫ్ చేయను? ఆ బకెట్ తీసుకురావడం కోసం ఎంత దానిలాడుతుంది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చిన్నలు ఈరోజు ఎంత అందంగా ఉన్నదో తెలుసా? చూసారా సార్ డబుల్ యాక్షన్. అబ్బా, నిజమా? అవునా? నేను అందంగా ఉన్నానా? ఎందుకు? నేను ఫోటో తీస్తాను, మన ఇద్దరు సెల్ఫీ ఫోటో వీడియో. సరే కానీ అది తీసుకురా బకెట్. It was at this moment he knew he fucked up. ఆ బకెట్ అందుకని సరే బయట తీసుకుపోతాను. బాగా అయిండు, మంచిగా అయిందా? మెల్లిగా చాలా బాగుంది. కంఫర్ట్ తీసుకున్నా వేస్తావా? మెల్లిగా నేను కూడా హెల్ప్ చేస్తాను. పడ్డావా అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అయినా బాగా తాకింది వచ్చిన తాకలే. నేను తీస్తా వీడియో. ఇంకో బకెట్ తీసుకురా. హెల్ప్ చేస్తున్నా. హెల్ప్ పడ్డాడు ఫ్రెండ్స్ కింద. స్లోలీ. ఓకే, ఇందాక ఈడు జారిపోయినా. ఏమే నన్ను అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పి నన్ను ట్రాప్ చేసింది. నన్ను ట్రాప్ చేసి కెమెరా ఏం కాదు, నువ్వే ట్రాప్ లో పడిపోయినావు. నువ్వు నన్ను ట్రాప్ చేసినావు అంటే గలీజ్ చేసినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇందాకే కడిగి పెట్టుకున్నా. వర్షం వచ్చేలా ఉంది. వర్షం వచ్చేటట్టుంది. మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి ఫ్రెండ్స్. నన్ను అయితే హెల్ప్ చేయమంది. ఒక 2 చీరలు అయితే పిండుదాం అనుకుంటున్నా.
ఏ కూర్చో ఫ్రెండ్స్. ఇలాంటి హస్బెండ్ దొరకడం నాకు అదృష్టం అనుకుంటున్నా నేనైతే. బట్ సోప్ పెట్టవా? అంటే డ్రెస్సులు అట్లనే ఉతకాలా నేను? అట్లా చిన్న శారీ ఉతికేది నో చిన్న. నేను చూపిస్తా పట్టు. ఇట్లా పట్టుకోవాలి, మడతీయాలి ఫస్ట్. ఇట్లా కొన పట్టుకో, దీని కొన అట్లా. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. ఓకే ఓకే ఉతికే ఫాస్ట్గా, వర్షం వస్తుంది. నో చిన్న తీయడంలే నేను. ఇట్లా చిన్న చేసేది. ఇంకోటి డ్రెస్ ఉతుకేదన్నా. ఓకే సెకండ్ అండి చెప్తా ఉండు. చూడండి ఫ్రెండ్స్, బట్టలు ఉతకమంటే ఇప్పుడే చెప్పాను కదా, ఇట్లాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం అని అంతా రివర్స్ చేసేస్తుండు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓకేలే నేను ఉతుక్కుంటా గానీ ఇచ్చేయి. నాకేమన్నా నాకు ఇచ్చేసి ఇదేట పోతుంది మొత్తం. నిన్న హెల్ప్ చేసిన నీకు. హెల్ప్ అంటే ఇలా ఉండదు, నీట్ గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను హెల్ప్ చేస్తే కూడా నన్ను తిడుతుంది ఇది. అది హెల్ప్. వర్షం వచ్చేలా ఉంది. ఈ రెండు ఉతికేసిండు. అయితే నేను ఉతకద్దు అయినా అయ్యేం నువ్వు ఉతకద్దు, నేను బిండేసిన ఆల్రెడీ. వేసే చిన్న, వర్షం వచ్చేలా ఉంది, లేట్ అవుతుంది. ఇట్లా వేసాయి. అది వేయడం కూడా రాదా? అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకున్నాయి చాలా. ఇంకా ఉన్నాయి, ఇంకా పిండలే. అవి నాకు 3 పిండేసింది. సరేలే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ బ్లాగ్ అయితే వస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈయనతో అయితే బట్టలు అయితే ఉతికిచ్చేసిన. చూడండి ఎట్లా పెట్టిన, కింద కూడా పడ్డాడు చివరికి నా కోసం. థ్యాంక్ యూ, సారీ, ఎక్సలెంట్, సారీ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే చూడండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.